అన్ని దేశాలు ఒకలాగా ఉంటే నార్త్ కొరియా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏ దేశంలో అయినా ప్రజలు హ్యాపీగా వారికి నచ్చినట్లు బ్రతుకుతుంటే నార్త్ కొరియాలో మాత్రం నరకం అనుభవిస్తున్నారు. ఈ దేశంలో అధ్యక్షుడు పెట్టే టార్చర్ కి, కిమ్ పెట్టే రూల్స్ కి ఎవరు కూడా హ్యాపీగా ఉండరు. ఈ దేశంలో చాలా విచిత్రమైన రూల్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం రండి. రూల్ నంబర్ 1, ఆ దేశంలో స్కూళ్లలో జాయిన్ చేస్తే ఆ పిల్లలకి వారి పేరెంట్స్ టేబుల్స్, చైర్స్ కొనివ్వాలట. అక్కడ స్కూళ్లలో కానీ కాలేజీలలో కానీ ప్రపంచ చరిత్ర గురించి అసలు చెప్పరట. ఓన్లీ కిమ్ జాంగ్ ల చరిత్ర మాత్రమే చెప్తారు. అలాగే వాళ్ళే నిజమైన లీడర్స్ అని చెప్తారు. రూల్ నంబర్ 2, మన దేశంలో మన ఇళ్ళకి నచ్చిన కలర్స్ వేసుకుంటాం కదా, కానీ అక్కడ ఓన్లీ బూడిద కలర్ మాత్రమే వేయాలట. అలా కాదు అని వేరే కలర్స్ వేస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష తప్పదట. ఎందుకంటే ఆ కలర్ అంటే కిమ్ నాన్నకి ఇష్టమట. రూల్ నంబర్ 3, మామూలుగా మన ఇళ్లలో ఏ దేవుళ్ళ ఫోటోలో లేక మన ఇంటి పెద్దల ఫోటోలో పెట్టుకుంటాం కదా, కానీ నార్త్ కొరియాలో మాత్రం కిమ్ ఫ్యామిలీ ఫోటోలు మాత్రమే పెట్టుకోవాలట. రూల్ నంబర్ 4, ఈ దేశంలో కూడా అన్ని దేశాలలాగే 5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. కానీ అందులో పార్టిసిపేట్ చేసేది, గెలిచేది ఒక్కరే, అతనే కిమ్. ఇతనికి వ్యతిరేకంగా ఎవరైనా ఓటు వేస్తే వాళ్ళకి ఇంకా చుక్కలు చూపిస్తాడట. అతను నచ్చినా నచ్చకున్నా అతనికే ఓటు వేయాలట. రూల్ నంబర్ 5, ఈ దేశంలో బ్లూ జీన్స్ వేసుకోవద్దట. అలాగే బాయ్స్ కి లిమిటెడ్ హెయిర్ కట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ 28 స్టైల్స్ మాత్రమే ఫాలో అవ్వాలట. అలాగే అమ్మాయిలు కూడా షార్ట్ హెయిర్స్ మాత్రమే పెట్టుకోవాలట. రూల్ నంబర్ 6, ఇక్కడ ఎవరైనా హత్య చేస్తే ఆ నేరస్తునితో పాటు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శిక్ష విధిస్తారట. రూల్ నంబర్ 7, ఈ దేశంలో వ్యభిచారం నిషేధం. అలా కాదు అని ఎవరైనా చేస్తూ దొరికితే వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తారట. రూల్ నంబర్ 8, మామూలుగా మన ఇంట్లో ఎవరైనా ఫారెన్ కి వెళ్తే వారితో డైలీ కాల్స్ మాట్లాడతాం కదా, కానీ ఇక్కడ ఇతర దేశంలో ఉన్న వారితో ఎవరితో కూడా కాల్స్ మాట్లాడొద్దట. రూల్ నంబర్ 9, కిమ్ మామ పెట్టే మీటింగ్స్ లో ఎవరైనా నిద్రపోతే అతనికి కఠినమైన శిక్ష విధిస్తాడట. రూల్ నంబర్ 10, ఈ దేశంలో అమ్మాయిలకు డ్రైవింగ్ చేసే ఛాన్స్ లేదట. అలా కాదు అని డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తారట. ఇక్కడ డ్రైవింగ్ అబ్బాయిలు మాత్రమే చేయాలట. సో ఇది ఫ్రెండ్స్ ఇతని పిచ్చి రూల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.